అంతరాలలో అఘాతం. నిన్నలా ఈ రోజు లేదు, ఈ రోజుల రేపు ఉండదు. కాలాలు మారుతూనే ఉంటాయి, అవసరాలను బట్టి అనుకూలంగా. కనుల లోగిళ్లలో రంగురంగుల్లో ఎంతో ఇంపుగా, మరెంతో సొంపుగా, కొన్ని వేళల్లో విచిత్రంగాను మనసులు మారుతుంటాయి. ఉల్లాసం, ఉత్తేజం, ఉద్వేగం, నీరసం, నిస్తేజం, నిస్సత్తువ. టీవీలో ఛానల్ మారినట్టే మన భావనలు, మన వ్యవహారాలు ఒక గొంతు నుంచి మరో గొంతులోకి అనాయాసంగా జారిపోతుంటాయి. మనుష్యులు మారిపోతుంటారు. కొన్ని గాయాలు ఎప్పటికీ మారవు, అవి తరాలుగా అలాగే సూది బెళ్లకు తగ్గని జబ్బుల సవాలు విసురుతూనే ఉన్నాయి. మనుషుల మధ్య అగాధాలు తొలగటానికి వీలు లేకుండా కొన్ని భావనలు ఎంతో లోతుగా మనిషి నిండా పాతుకుపోయాయి. తనలోకి తాను తొంగి చూడటానికే సాహసం కరువై యాంత్రిక లయలో మనిషి సాగిపోతున్నాడు. కులం, మతం, లింగం, భేదం, ప్రాంతం, భాష, ఆస్తిపాస్తులంతరాలు మనసున్న వానికి ఇవన్నీ. అంతులేని ఖేదాలు, గుండె నిండుగా దుఃఖ భావనలు, లెక్కకు మిక్కుటంగా తనలో ఎన్నో కదులుతూనే ఉంటాయి. కులం, మతం, లింగం, భేదం, ప్రాంతం, భాష, ఆస్తిపాస్తులంతరాలు మనసున్న వానికి ఇవన్నీ. అంతులేని ఖేదాలు, గుండె నిండుగా దుఃఖ భావనలు, లెక్కకు మిక్కుటంగా తనలో ఎన్నో కదులుతూనే ఉంటాయి. అంతరాలలో అగాధం. పైడాల రవీంద్రనాథ్ గారి కవిత విన్నారు కదా, చాలా బాగుంది కదా. కవితతో పాటు కవిత రాసిన చిత్రం కూడా పొందుపరుస్తాను, అది కూడా చాలా బాగుంది, చూడండి. ఈ కవిత్వం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ పని చేయటం వల్ల కవికి మరింత ప్రోత్సాహం అందుతుంది.